అమీర్పేట వెళ్ళే బస్సు ఈడికి వస్తుందా? అవును భయ్య ఈడికే. అరే మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? అవును బ్రో, మీరు కూడా? అవును బ్రో, నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్తున్నా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. యాక్చువల్లీ వద్దనుకున్నాం బ్రో, అంటే యూఎస్ నుంచి వచ్చినా కదా, ఏదో ఇక్కడ ఇట్లా చేసుకోవాలి, ఏదో ఇట్లా టైంపాస్కి జాబ్ ఇట్లా. అవును బ్రో, సేమ్ నేను కూడా యూకేలో చాలా కోర్స్ చేసి అరే అవునా? ఈ జాబ్ ఉట్టి టైంపాస్ కోసం చేస్తున్నాను అంతే బ్రో, ఇక నుంచి వచ్చినాం కదా. అరే వీళ్ళకి ఇన్ని స్కిల్స్ ఉన్నాయి కదా, కంప్యూటర్ స్కిల్స్ అన్నీ వచ్చు, మరి నాకు జాబ్ వస్తుందో లేదో. బస్ వచ్చేసింది. హలో అమ్మ చెప్పవే. నేను ఆఫీస్కి వెళ్తున్నా అమ్మ. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? పొద్దున పని మనిషి రాలేదు, అన్ని పనులు చేసుకొని అలసిపోయాను. మా ఆయనను ఆఫీస్కి పంపించి పిల్లల్ని స్కూల్కి పంపించేసరికి చాలా అలసిపోయానమ్మా. ఏంటి ఈ టైంలో నన్ను చావగొడుతూ ఉంటావు? చెప్పు ఏంటో. నాకు ఇంటర్వ్యూస్ ఉన్నాయమ్మా, తీసుకోవాల్సింది. మళ్ళీ చేస్తానమ్మా, కొంచెంసేపు ఆగు. అర్థమైంది. ఓకే సరే సరే అమ్మా, చేస్తా. అమ్మా ఆగవే, కింద పడిపోయాను. ఏందమ్మా రోడ్డు మీద వస్తున్నావు? పక్కన జరుగు, ఆడుకోపో. ఈడ వచ్చి వస్తున్నావు. జరగండి అమ్మా, వెళ్ళేది ఉంది నాకు. అయ్యో తనకేదో అయినట్టుంది. మన తెలుగు చర్చ్ సర్వీస్లో నేర్చుకున్నట్టు కనికరం గలవారు ధనవంతులు అని, ధన్యులు అని నేర్చుకున్నాం కదా. సర్లే వెళ్ళి ఒకసారి హెల్ప్ చేద్దాం. మేడం మీరు ఓకేనా? ఏమైనా హెల్ప్ చేయాలా? అండి కొంచెం ఇక్కడ పెయిన్గా ఉంది. ఓకే మేడం. నా పేరు సన్నీ, ఉంటాను ఫన్నీ. చూద్దాం ఎవరెవరు వస్తారు ఇంటర్వ్యూకి. ఇలాంటి చాలా చూసిన. అమ్మయ్య ప్రశాంతంగా ఆఫీస్కి వచ్చేసాను. గుడ్ మార్నింగ్ మ్యామ్. హాయ్ శామ్, గుడ్ మార్నింగ్ సన్నీ. ఇవాళ చాలా ఇంటర్వ్యూలు ఎన్ని ఉన్నాయి? ఒక 3-4 ఉంటాయి. ఓకే, తొందర పంపించేసేవాడిని. అసలుకే కింద పడి ఉన్నాను, కాలు చాలా పెయిన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేవాడు కొంచెం అలాగే ఉన్నాడు, జర చూసుకోండి మ్యామ్. చూసుకుందాం, మనదేముంది, రాని. అరే మేడం నువ్వా? కింద పడ్డావు? అవును నేనే. అరే జరా ఇంటర్వ్యూ స్ట్రెస్లా జర మెంటలీ మొత్తం ఇది అయిపోయినా మేడం. సారీ మేడం, ఓకే ఏమనుకోకండి. ఓకే, నీ రెజ్యూమ్ ఇవ్వు. నీ పేరేంటి? మా పేరు ఇమాన్యుయల్ మేడం. ఓ హలో ఇమాన్యుయల్. హాయ్ మేడం. ఇమాన్యుయల్ చెప్పు, సోషల్ సర్వీస్ అంటే ఏంటి ఇమాన్యుయల్? అరే సోషల్ స్టడీస్ అంటే ఏంటిదా? అరే ఏంది మేడం, ఇది 10th క్లాస్లో నేర్చుకున్నా నేను. సోషల్ స్టడీస్ ఏం లేదు మేడం. రోడ్ మీద ఒక కుక్క కనబడ్డది, పాపం అదే మొత్తం ఆకలితోనే చచ్చిపోతుంది. ఇంటికి తీసుకొచ్చి ముక్క పెట్టిన, వాటర్ పోసిన, అంతా చేసిన. అదే పెద్ద సోషల్ సర్వీస్ కదా మేడం. ఓ గ్రేట్, ప్లీజ్ గెట్ అవుట్. ఓకే మేడం. మ్యామ్ ఇప్పుడు వచ్చేవాడు జర చాక్లెట్ బాయ్, చూసుకోండి. పంపించండి, బాగా చూసుకుందాం. సనే. అరే మేడం, రోడ్ పైన చూసినాను మిమ్మల్ని. ఓ అవునా, చూసారా? చాలా బాగున్నానండి. అరే కొంచెం ఇంటర్వ్యూ అంటే పంక్చర్ ఉండాలి కదా మేడం, అది చేయము. ఓకే, మీ రెజ్యూమ్ ఇవ్వండి. మీ పేరు? వివియన్ మేడం. ఓ వివియన్, ఓకే. ఎందుకు
ఈ జానర్ ఎంచుకున్నావు, ఎందుకు ఈ జాబ్ చేయాలంటున్నావు, అసలు సోషల్ సర్వీస్ అంటే ఏంటి? సోషల్ సర్వీస్ అంటే ఏంటా మేడం? సేవ అనేది నా ఫుడ్లోనే ఉంటుంది, నా బ్లడ్లోనే ఉంటుంది. మా ఇంట్లో మదర్ ఫోటో కాదు, మదర్ తెరీసా ఫోటో ఉంటుంది. వెరీ నైస్. ఇదంతా చెప్పాక నాకు జాబ్ వచ్చినట్టే అనుకుంటా కదా. అయితే నేను వెళ్తాను మేడం. హలో కూర్చోండి. మీ రెజ్యూమ్ చూసానండి, చాలా ఇంప్రెస్ అయ్యాను. యూ మే తెలుసు, లీవ్ అండి. అంటే నాకు వచ్చినట్టే కదా. యా వచ్చినట్టే, తప్పకుండా మీకు కాల్ వస్తుంది. మ్యామ్ ఇంకొక అమ్మాయి వచ్చింది, చాలా సింపుల్గా ఉన్నది. ఇది లాస్టా? ఇవాళకైతే లాస్ట్ ఇది. ప్లీజ్ త్వరగా క్లోజ్ చేసేద్దాం, నేను ఇంటికి వెళ్ళాలి. సనే Okay. జల్దిరా. హలో మేడం. హాయ్. హాయ్, మీ పేరు? నేను గీత మేడం. ఓకే, మీ రెజ్యూమ్ ఏంటి? సో గీత, సోషల్ సర్వీస్ అంటే ఏంటి గీత, ఏమన్నా తెలుసా? ఎందుకంటే ఇక్కడ ఆర్ఫనేజ్లో జాబ్ చేయాలి. సోషల్ సర్వీస్ అంటే ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి, ఆర్ఫన్స్ ఉంటారు, ఎల్డర్లీ పీపుల్ ఉంటారు. సో వాళ్ళందరికీ నువ్వు సేవ చేయాల్సి ఉంటుంది. అది చేయగలుగుతావా నువ్వు? అంటే ఇప్పుడు మేడం నాకేం తెలీదు చేయడం, మెల్లిమెల్లిగా నేర్చుకుంటాను. అంటే మరి నేను ఆ రోజు పడిపోయినప్పుడు నన్ను లేపావు కదా, మరి అదేంటి? అంటే నేను ఒక క్రిస్టియన్ మేడం, చర్చ్లో నేర్చుకున్నట్టు కనికరం చూపిస్తే ధన్యులు అని నేర్చుకున్నాను. సో అందుకని నాకు అలా అనిపించి మీకు హెల్ప్ చేశాను మ్యామ్. ఓకే గీత, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. నేను ఆ రోజు పడిపోయినప్పుడు నన్ను ఎవ్వరు లేపలేదు, నువ్వు నన్ను లేపి ఆ దేవుని ప్రేమ నాకు చూపించావు. థ్యాంక్ యూ గీత, అండ్ యు ఆర్ అపాయింటెడ్. కంగ్రాచులేషన్స్ గీత. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ శాలరీ? నేను 20-25 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం. ఓ, సో యు ఆర్ డబుల్ బ్లెస్సింగ్ అనమాట. యూ విల్ బి 50,000 వాట్? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ గీత. థ్యాంక్ యూ. నాకు ఈ న్యూస్ చెప్పినందుకు మీకు ఇన్విటేషన్ ఇస్తున్నాను. ఇవాళ ఈవినింగ్ మా చర్చ్లో యానివర్సరీ ఉందన్నమాట. మీరు ప్లీజ్ రండి మేడం, తప్పకుండా రావాలి మేడం. ప్లీజ్ ప్లీజ్ గీత, ఐ విల్ జాయిన్ యూ. Thank you, ma'am. థ్యాంక్ యూ గీత. ఫుడ్ ఉంటుంది. బుక్. మమ్మీ నేను వచ్చేసాను. వచ్చేసావా గీత? ఏమైంది ఇంటర్వ్యూ? చాలా టెన్షన్తో వెళ్ళా మమ్మీ, కానీ వెళ్ళేటప్పుడు నాకు దేవుడి వాక్యాలు గుర్తొచ్చాయి. సో వెళ్ళేసా. ఇంతకేమైంది, వచ్చిందా లేదా జాబ్? మీకు ఒక గుడ్ న్యూస్ మమ్మీ, ఇప్పటి నుంచి మన కష్టాలన్నీ తీరిపోయాయి. వావ్, అంటే నాకు జాబ్ వచ్చింది. ఈ! సరే పద, మనం తెలుగు సర్వీస్కి వెళ్ళి టెస్ట్ మనీ ఇద్దాము, తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. సరే సరే మమ్మీ, వెళ్దాం.